రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులని వచ్చే మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆపై గోదావరి నదికి వరద వచ్చిన వెంటనే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వస్తున్నారని, పోలవరం తొలి దశలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మంజూరు చేయాలని కోరతామని చెప్పారు. నిన్న పోలవరం ప్రాజెక్టును సీఎం సందర్శించారు. అంతకుముందు 153 కోట్ల వ్యయంతో చేపట్టిన 117 కొత్త గేట్ల ఏర్పాటుకు పనులకు శ్రీకారం చుట్టారు. అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత పిచ్చుకలంకలో రైతులతో ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రసంగించారు. తర్వాత పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో వరద ప్రవాహాన్ని హెలికాప్టర్లో తిలకించారు. అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి ఎత్తకం రాక్ ఫిల్ డ్యామ్, గ్యాప్ 2, గ్యాప్ 1 జల విద్యుత్ కేంద్రం, ట్విన్ టన్నెల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో, జిల్లా కలెక్టర్లతోనూ ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే 37 సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించారని, 136 సార్లు వర్చువల్ గా సమీక్షించారని గుర్తు చేశారు. 2019లో టీడీపీ గెలిచి ఉంటే 2021 నాటికి పోలవరం పూర్తయ్యేది అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పనులను మరింత వేగవంతం చేసి ప్రస్తుతం 89% పురోగతి సాధించినట్టు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి పోలవరం తొలి దశ పనులు పూర్తయిన వెంటనే రెండో దశ పనులు ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు. అధిక నిధులు వ్యయం చేయాల్సి ఉన్నందున రానున్న 3 ఏళ్లలో రెండో దశ పనులు పూర్తి చేయడం కష్టమే అన్నారు. శ్రీశైలం జలాశయంలోకి కృష్ణా జలాలు వచ్చి నీటి నిల్వలు చేరితే సెప్టెంబర్ 1న వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండా ఎన్నికలకు ముందు హడావుడిగా వెలుగొండను జాతికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించి నాటి సీఎం జగన్ ప్రజలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. తాము వచ్చాక నిర్వాసితులను క్రమం తప్పకుండా భూసేకరణ నష్టపరిహారం చెల్లిస్తున్నామన్నారు. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందు అనకాపల్లిలో గోదావరి జలాలకు అఖండ హారతి ఇస్తామన్నారు. కాటన్ మహాశయుడు గోదావరిపై బ్యారేజ్ నిర్మాణం చేపట్టకపోతే గోదావరి జిల్లాల ప్రజలు అలమటించే పరిస్థితులు ఉండేవని, ఆ మహానుభావుడి పుణ్యమా అని 100 ఏళ్ల నాటి కట్టడాన్ని పునర్నిర్మించడానికి సీఎం చంద్రబాబు అపర భగీరథుడు అవతారమెత్తారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పిచ్చుకలంక సభలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల గొడ్డల పార్టీ పాలనలో ప్రమాదభరితంగా ఉన్న ధవళేశ్వరం బ్యారేజ్ను పట్టించుకోలేదని, గేట్లు ప్రమాదానికి గురైతే గోదావరి జిల్లాలు ఎడారి భూములుగా మారే ప్రమాదం ఉందని, జలసంఘం చేసిన హెచ్చరికలను సైతం పట్టించుకోలేదని ఆక్షేపించారు. ఇప్పుడు చంద్రబాబు వచ్చాక 153 కోట్లతో 177 గేట్ల పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. 36 ప్రాజెక్టులకు సంబంధించి ఇరిగేషన్ క్యాలెండర్ను రూపొందించిన ఘనత చంద్రబాబుదేనని చెప్పారు. పిచ్చుకలంక, బొబ్బర్లంక విషయంలోనూ జీవోను సడలించి ఆ భూములను పర్యాటక రంగ అభివృద్ధికి కేటాయించాలని నిమ్మల సీఎంను కోరారు. ధవళేశ్వరం గేట్ల పనుల ప్రారంభం, పిచ్చుకలంక కార్యక్రమాలకు మంత్రులు హాజరయ్యారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఈ పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్లకుండా అడ్డుకునేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. లోపభూయిష్టంగా ఉన్న తెలంగాణ పిటిషన్పై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చెప్పింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఒరిజినల్ సూట్ విచారణ అర్హత సాధించాలంటే ముందుగా అందులోని లోపాలను పూర్తిగా నివృత్తి చేసుకోవాలని హితబోధ చేసింది. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో ఏపీని నిలువరించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 24న సుప్రీంకోర్టులో ఒరిజినల్ సూట్ దాఖలు చేసింది. తమ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏపీ ఈ ప్రాజెక్టు చేపడుతుందని, నిబంధనలు, విభజన చట్టానికి వ్యతిరేకంగా చేపట్టే ఈ ప్రాజెక్టుపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి నది యాజమాన్య బోర్డు, కృష్ణానది యాజమాన్య బోర్డు, కేంద్ర జలసంఘం సహా మరికొందరిని ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిటిషన్ నిన్న జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. విచారణ ప్రారంభం కాగానే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సమర్పించిన ఆఫీస్ రిపోర్టును ధర్మాసనం ప్రస్తావించింది. ఈ కేసులో మొత్తం 15 మంది ప్రతివాదులు ఉండగా వారందరికీ నోటీసులు అందజేసే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని తెలిపింది. అలాగే పిటిషన్లో పలు లోపాలు ఉన్నాయని న్యాయస్థానం గుర్తించింది. పిటిషన్లో కొన్ని ప్రాథమిక లోపాలు ఉన్నాయి. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ కానిదే ఈ రోజు ఈ కేసును మేము విచారించలేం. పిటిషనర్ ముందుగా రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను సవరించాలి. సుప్రీంకోర్టు నిబంధనలను అతిక్రమించి ఆఫీస్ రిపోర్టును పక్కన పెట్టి విచారణ చేపట్టడం సాధ్యం కాదు అని ధర్మాసనం స్పష్టం చేసింది. కట్టుదప్పిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవడం మనం చూసాం. కానీ ఏకంగా ఓ పోలీసు స్టేషన్నే వైట్ వాష్ చేయడం బహుశా రాష్ట్ర పోలీసు చరిత్రలోనే ఇది మొదటిసారి కావచ్చు. నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేచండ్ల ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ అనుమానాస్పద మృతి కేసును తప్పుదారి పట్టించేలా దర్యాప్తు చేయడం, విధుల్లో నిర్లక్ష్యం తదితర ఆరోపణలపై బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ, ఎస్ఐలను వీఆర్కు పంపించారు. 23 మంది సిబ్బందిని బదిలీ చేశారు. దీంతో బుచ్చి పోలీస్ స్టేషన్ పూర్తిగా ఖాళీ అయింది.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వ్యవసాయ అధికారి ఏవో నడవాటి శ్రీహరి గత నెల 15వ తేదీన బావమర్ది హరికృష్ణతో కలిసి కారులో పెన్సలకోనకు వెళ్లారు. మార్గ మధ్యలో గుండెపోటుతో శ్రీహరి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు హరికృష్ణ తెలిపాడు. అదే కారులో మృతదేహాన్ని సొంత గ్రామమైన బుచ్చిరెడ్డిపాలెం మండలం కొత్త మినగల్లుకు తీసుకువెళ్లాడు. కుటుంబ సభ్యులు సైతం అతని మాటలను నిజమేనని నమ్మారు. అయితే శ్రీహరి తోటి ఉద్యోగులు, మిత్రులు, గ్రామస్తులు మృతదేహంపై గాయాలు ఉండడం గమనించారు. శ్రీహరిది సహజ మరణం కాకపోవచ్చునని అనుమానాలు వ్యక్తం చేశారు. ఘటనా స్థలికి వెళ్లిన బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ మాతంగి శ్రీనివాసరావు, ఎస్ఐ సంతోష్ రెడ్డికి ఈ విషయం తెలిపారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేయాలని వ్యవసాయ అధికారులు కోరిన పోలీసులు అధికారులు పట్టించుకోలేదు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేస్తామంటూ మెలికపెట్టారు. అందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో మృతదేహాన్ని దహనం చేశారు. ఈ నెల ఎస్పీ గ్రీవెన్స్ కు వచ్చిన శ్రీహరి భార్య లావణ్య తన భర్తది సహజ మరణం కాదంటూ ఫిర్యాదు చేశారు. ఆయనను హత్య చేశారన్న అనుమానాలు ఉన్నాయని కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరారు. భోగాపురం విమానాశ్రయం మరో కీలక మైలురాయిని సాధించింది. అథరైజ్డ్ ఇమిగ్రేషన్ చెక్ పోస్టుగా భోగాపురాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. దీంతో అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల జాబితాను పేర్కొంటూ సెప్టెంబర్ 1, 2025 నాటి నోటిఫికేషన్ సవరిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025లోని సెక్షన్ 4(1) కింద కల్పించిన అధికారాలను ఉపయోగించుకొని హోంశాఖ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల జాబితాలో భోగాపురం విమానాశ్రయాన్ని 39వ నెంబర్గా చేరుస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అంతర్జాతీయ విమాన సేవలను నిర్వహించాలంటే ఆ విమానాశ్రయానికి ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ హోదా లభించడం ఒక కీలక చట్టపరమైన అవసరం. నేడు భోగాపురానికి ఆ హోదా దక్కడంతో అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు మొదలైనప్పుడు పాస్పోర్ట్ వెరిఫికేషన్, వీసా తనిఖీలు, ఇతర ఇమిగ్రేషన్ ప్రక్రియలు నిర్వహించేందుకు అధికారిక అనుమతి లభించినట్లయింది. ఇటీవల కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు భోగాపురం విమానాశ్రయానికి ఎయిర్ రూమ్ లైసెన్సును జీఎంఆర్ ప్రతినిధులకు అందజేశారు. ఇప్పుడు ఇమిగ్రేషన్ హోదా కూడా లభించడంతో వాణిజ్యపరమైన విమాన కార్యకలాపాలకు విమానాశ్రయం సిద్ధమవుతుంది. రాష్ట్రంలో 2వ విడత జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అధికార వర్గాల సమాచారం మేరకు ఆగస్టు 15న 2వ విడత జాబ్ క్యాలెండర్కు సంబంధించిన నోటిఫికేషన్స్ జారీ చేయనున్నారు. తొలుత 3,797 పోస్టులతో ఈ క్యాలెండర్ను జారీ చేయాలని భావించిన తాజాగా 3,168కి పరిమితమైనట్లు తెలిసిందే. వీటిలో 91 గ్రూప్ 1 పోస్టులు కాగా నిన్న ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఈ అంశంపై కార్యదర్శులు హెచ్ఓడీలతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు. అర్హత ఉన్న సిపిఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం ఓపీఎస్లోకి మారే అవకాశం కల్పించింది. 10,715 మంది ఉద్యోగులకు ప్రయోజనం దక్కనుంది. వీరిలో 6,500 మంది ఉపాధ్యాయులు కాగా మిగిలిన వారు పోలీస్, ఇతర శాఖల ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ మేరకు జీవో జారీ చేసింది. 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు జారీ అయిన ఉద్యోగ నియామక నోటిఫికేషన్ ద్వారా ఆ తేదీన లేదా ఆ తర్వాత విధుల్లో చేరిన అర్హులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపచేయడమే ఈ జీవో ఉద్దేశం. జీవో వచ్చిన నాటి నుంచి 3 నెలల్లోగా ఉద్యోగులు నిర్ణీత నమూనాలో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ జీవోలో పేర్కొంది. ఇది 1 టైం ఆప్షన్ అని స్పష్టం చేస్తుంది. ఒకసారి ఆప్షన్ ఎంచుకుంటే తిరిగి మార్చుకోవడం, వెనక్కి తీసుకోవడం కుదరదని వెల్లడించింది. ప్రభుత్వం మరోసారి ఈ అవకాశం కల్పించదు. ఇందులో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వచ్చే అర్హులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ ఎంచుకోవడానికి ఒకేసారి అవకాశం కల్పిస్తారు. ఏపీ ప్రభుత్వం 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పీఎస్ తరహాలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ను అమల్లోకి తీసుకొచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి 2003లో పలు నోటిఫికేషన్స్ ఇచ్చారు. పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటన కూడా పూర్తి చేశారు. అయితే వివిధ సాంకేతిక, పరిపాలనాపరమైన, న్యాయపరమైన కారణాల వల్ల భర్తీ ప్రక్రియలో ఉద్యోగుల పోస్టింగ్లు ఆలస్యమయ్యాయి. 2004 ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. ఆ నియామకాలు జరిగితే క్రెడిట్ చంద్రబాబుకు దక్కుతుందనే ఉద్దేశంతో నాటి వైఎస్ సర్కార్ కావాలని జాప్యం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్తో పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు లింకులు ఉన్నమాట నిజమేనని రావణ్ సన్నిహితురాలు గూడిపాటి గమన
పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఉపా చట్టం కింద అరెస్ట్ అయి జైల్లో ఉన్న రావణ్తో సంబంధం ఉన్న ఒక్కొక్కరిని పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. రావణ్ కాల్ డేటా ఆధారంగా వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన గమన, హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంద్రసేన చౌదరిని గన్నవరం డీఎస్పీ కార్యాలయంలో విచారించారు. సుమారుగా 7:30 గంటల పాటు ఈ విచారణ సాగింది. బెంగళూరులో బోటిక్ నిర్వహిస్తున్న గమన యూట్యూబ్లో రావణ్ వీడియోలను ఫాలో అయ్యేది. బోటిక్ నిర్వహిస్తూనే సోషల్ మీడియా రీల్స్ చేస్తూ ఉంటుంది. ఈ రెండింటి ద్వారా రావణ్ గమన మధ్య పరిచయం ఏర్పడింది. గమనకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఇంద్రసేన చౌదరి బంధువు. ఆమె ద్వారా రావణ్కు ఇంద్రసేన కూడా పరిచయం అయ్యాడు. రావణ్ వీడియోలు రూపొందించేందుకు గమన, ఇంద్రసేన తమ ఇళ్లలో అవకాశం ఇచ్చారు. గమన, ఇంద్రసేన, రావణ్ల మధ్య బంధం 2 ఏళ్ల నుంచి ఉందని పోలీసులు నిర్ధారించారు. తరచుగా రావణ్ కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్లతో వాట్సాప్ కాల్స్లో మాట్లాడుతుండేవాడని తాజా విచారణలో గమన వెల్లడించినట్లు సమాచారం. రావణ్ ఒక గదిలో ఒంటరిగా ఉండి మాట్లాడేవాడని చెప్పినట్లు తెలిసిందే. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదే సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం అంతరాష్ట్ర, అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపేంత కేసు కాదని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. గాదే సాయికృష్ణ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఐజీ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తుందని గుర్తు చేసింది. ఒకవేళ కేసును సీబీఐకు బదిలీ చేయాలని కోర్టు భావిస్తే దర్యాప్తును సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని, ఇతర సహాయ సహకారాలను అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థించింది. గాదే సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విశాఖపట్నం సీబీఐ డీఎస్పీ సంజయ్ కుమార్ సమల్ ఇటీవల కౌంటర్ దాఖలు చేశారు. అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే కేసుల దర్యాప్తును సీబీఐకు అప్పగించాలి. లేని పక్షంలో ఆ సంస్థపై కేసుల భారం పెరిగితే పరిమిత వనరులతో తీవ్రమైన కేసులను కూడా సరిగా దర్యాప్తు చేయలేక విశ్వసనీయత కోల్పోతుంది అని ఓ కేసు విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమల్ ప్రస్తావించారు. కేవలం నిందితుడి అసంతృప్తి, పోలీసులపై నిరాధారమైన ఆరోపణలు ఆధారంగా చేసుకుని దర్యాప్తును సీబీఐకు బదిలీ చేయడానికి వీల్లేదని కూడా అత్యున్నత న్యాయస్థానం పేర్కొందని తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని పిల్లో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల లక్ష్యంగా పనిచేయాలని ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతుల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రంలో పెండింగ్లో ఉన్న అంశాలపై ఎంపీలకు ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి అవసరం. ఇందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి విజ్ఞప్తి చేయాలని. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో 95% భూసేకరణ పూర్తయింది. ఆ పనుల ప్రారంభానికి దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ భూ సేకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎంపీలకు సూచించారు. మూసీ పునరుజ్జీవ పనుల్లో మొదటి దశ టెండర్లకు వచ్చిందని, వీటిని అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తీసుకునే విషయంలో కేంద్ర అప్రూవల్ లెటర్ ఇవ్వాల్సి ఉందన్నారు. ఇందుకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి విజ్ఞప్తి చేయాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చల సరళిని సీఎం రేవంత్ ఎంపీలకు వివరించారు. తెలంగాణలో కుల వివక్షను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను నిర్మిస్తున్నామని ఆయన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ కిషోర్ మాక్వానాకు వివరించారు. ఈ గురుకులాలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గురించి సీఎం ప్రస్తావించారు. విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన పాఠశాలలను అందిస్తున్నామని తెలిపారు. అలాగే రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ఎస్సీలకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాల గురించి ఆయన వివరించారు. ఎస్సీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత సహకారం అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కించారపు రామ్మోహన్ నాయుడుతో భేటీ కానున్నారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలకు భూసేకరణ పూర్తయిన నేపథ్యంలో డిజైన్ల ఖరారుపైన ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఎయిర్పోర్ట్లో విమానాల రిపేర్లు, ఓవర్ హాలింగ్, మెయింటెనెన్స్, ఎయిర్ కార్గో సదుపాయాలను కల్పించాలని కోరనున్నారు. అలాగే కేంద్ర మంత్రులు ఖట్టర్, గడ్కరీలను కలిసి మెట్రో 2వ దశ ఆర్ఆర్ఆర్పై చర్చించనున్నట్లు చెబుతున్నారు.
బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రజాభవన్లో తెలంగాణ ఎంపీలతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వారిని టీ తాగుదాం రమ్మంటూ ఆహ్వానించారు. ఈ తేనెటి భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంపై చర్చించారు. హైదరాబాద్ నుంచి అమరావతికి 12 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే విషయంలో సహకరించాలని బీజేపీ ఎంపీలను సీఎం రేవంత్ కోరారు. కేంద్రం నుంచి ఏ రకమైన సహకారం ఆశిస్తున్నారో రాష్ట్రం నుంచి కేంద్రానికి అదే విధమైన సహకారం ఉండాలని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కోటా ఇవ్వాలని కోరారు. మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రతిపాదనే ప్రయోజనకరమని చెప్పారు. ఎంఎంటీఎస్ను శంకరపల్లి వరకు పొడిగించేలా ప్రతిపాదించాలని కోరారు. ఇక ధాన్యం సేకరణ, ఇతర అంశాల్లో సహజంగా ఏర్పడే పాలనాపరమైన ఇబ్బందులు, వాటి పరిష్కారంపై ఈటెల సీఎంకు సలహాలు అందించారు. కాగా ప్రభుత్వంలోని 25 శాఖలకు సంబంధించి పెండింగ్ అంశాలపై ప్రణాళిక శాఖ 197 పేజీలతో పుస్తకాన్ని ముద్రించింది. ఈ ప్రతులను ఎంపీలకు అందించారు. ఈ అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తెలంగాణలో గత జూన్లో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు వెలువడ్డాయి. పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఫలితాలు విడుదల చేశారు. గత ఏడాది చివరిలో నిర్వహించిన టెట్తో పోలిస్తే ఈసారి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో ఇందులో ఫెయిల్ అయ్యారు. గతంలో 50% ఉత్తీర్ణత నమోదవ్వగా ఈసారి కేవలం 37% మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి మొత్తం 1,15,028 మంది ఈ పరీక్షకు హాజరవగా వీరిలో 23,623 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, 91,405 మంది ఇతరులు ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 8,809 మంది 37% ఉత్తీర్ణులుగా 14,814 మంది ఫెయిల్ అయ్యారు. ఇతరులు 41,735 మంది ఉత్తీర్ణత సాధించగా 49,670 మంది అర్హత సాధించలేదు. పరీక్ష తప్పిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు 500 మందికి పైగా 10% మార్కులు సాధించలేదని తెలిసిందే. ప్రభుత్వ ఉపాధ్యాయులు సాధించిన కనిష్ట మార్కుల వివరాలు కోరగా బహిర్గతం చేసేందుకు అధికారులు నిరాకరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు 2028 ఆగస్టులోపు టెట్ పరీక్షలో అర్హత సాధించాలి. లేని పక్షంలో ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువ మంది టెట్ రాస్తున్నారు. వీరి కోసం ఏడాదిలో జరిగే 2 టెట్లకు అదనంగా మరో 2 సార్లు టెట్ నిర్వహించాలని ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో అదనంగా మరో 2 సార్లు టెట్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసమే ప్రత్యేకంగా ఈ నెల 21న టెట్ తేదీలను ప్రకటించనున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలంటే మా రక్తం తీసుకో, కానీ రైతులకు సాగునీరిచ్చి ఆదుకో అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో నీటి మట్టాలు 20% పడిపోయాయన్నారు. మేడిగడ్డ వద్ద నీటి మట్టం 92.5 మీటర్లు ఉన్నప్పుడు నిరభ్యంతరంగా నీళ్లు ఎత్తిపోయవచ్చని వెల్లడించారు. అక్కడి నుంచి అన్నారం, సుందిల్లా, మిట్ మానేరుకు రోజు 2 నుంచి 3 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే 50 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జలాశయాలను నింపవచ్చని తెలిపారు. మేడిగడ్డతో తమకు సంబంధం లేదని, అక్కడి నుంచి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నేపల్లి పంపులను ప్రారంభించాలని మాత్రమే కోరుతున్నామన్నారు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యాంను ఆయన సందర్శించారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయకపోతే సాగునీటికే కాదు భవిష్యత్తులో హైదరాబాద్కు తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందన్నారు. మేడిగడ్డ దెబ్బతిన్న తర్వాత 2 రోజుల్లోనే క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని, అది ఎన్డీఎస్ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్ అని విమర్శించా అన్నారు. ఎప్పటికైనా బేషకు పోకుండా గోదావరి నీటిని ఎత్తిపోయాలని కోరారు. కాగా తన రక్తం తీసుకుని రైతులకు నీళ్లివ్వండి అంటూ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్వయంగా రక్తదానం చేసి నిరసన తెలిపారు. శ్రీరామ్ సాగర్ పరిధిలోని ముప్కాల్ పంప్ హౌస్ వద్ద రైతులతో కలిసి ఆయన మాట్లాడుతూ పంటలు కాపాడేందుకు కాళేశ్వరం నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. అనంతరం బాల్కొండ రైతులు ఇచ్చిన రక్తం ప్యాకెట్లు, వినతి పత్రాన్ని ఎస్ఆర్ఎస్పీ అధికారులకు అందజేసి సీఎం రేవంత్కు పంపించాలని కోరారు. సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 2,200 మంది అధికారులకు వేతన సవరణ, పని ఆధారిత చెల్లింపులపై 2 నుంచి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంస్థ యాజమాన్యాన్ని ఆదేశించారు. కోల్ ఇండియా సంస్థల మాదిరిగా చెల్లింపులు అమలు చేయాలన్న సింగరేణి అధికారుల సంఘం నాయకులు చేసిన విజ్ఞప్తులను ప్రాధాన్యంగా పరిగణించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నిన్న సింగరేణి సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతి, డైరెక్టర్ గౌతమ్ పోట్రుతో ఆయన సమీక్ష నిర్వహించారు. అధికారుల్లో ఎలాంటి అసంతృప్తి కలగకుండా వారి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సంఘం నాయకులతో చర్చించి వారికి భరోసా కల్పించాలని ఆదేశించారు.
తెలంగాణలో కరువు పరిస్థితులతో పాటు రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజ్కి చేరుకున్నందున వరి సాగు నియంత్రించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. నీళ్లు ఎక్కువగా అవసరం రాని ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని ఇక్రిశాట్లో వ్యవసాయ, విద్యుత్, ఉద్యానవన, వాతావరణ, పశుసంవర్ధక, భూగర్భ జల, నీటిపారుదల శాఖల అధికారులతో తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై చర్చించారు. ఎల్నినోను ఎదుర్కోవడానికి జిల్లాల వారీగా ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమాచారం తప్పకుండా రైతులకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా జూలై 15, జూలై 30, ఆగస్టు 15 ఈ తేదీలను ప్రామాణికంగా తీసుకుని ప్రతి 15 రోజులకోసారి వర్షపాతాన్ని విశ్లేషించి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను 3 దశల్లో అమలు చేయాలన్నారు. ఇందుకోసం అవసరమైన విత్తనాలను అన్ని మండలాల్లో అందుబాటులోకి ఉంచాలన్నారు. పప్పులు, చిరుధాన్యాలు, వేరుశెనగ, కందులు, సజ్జలు, జొన్న, మొక్కజొన్న వంటి సాగు చేసే విధంగా రైతులు అవగాహన పెంచాలన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ కింద భూముల్లోనూ ఆరుతడి పంటలే వేయాలని, ఆగస్టులో కూడా తక్కువ వర్షపాతమే ఉంటుందని చెప్పారు. బావులు, బోర్ల కింద చిరుధాన్యాలు వేయాలని సూచించారు. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పెండింగ్ పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ప్రాజెక్టుకు నిధుల కొరత ఉండబోదని, ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 38.16 టీఎంసీలను సంపూర్ణంగా వినియోగిస్తామని తెలిపారు. ములుగు జిల్లాలోని సమ్మక్క సారలమ్మ బ్యారేజ్, దేవాదుల ప్రాజెక్టు వాటర్ పాయింట్ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి బట్టి పరిశీలించారు. అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఎల్నినోతో రాష్ట్రంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముందస్తు కార్యాచరణ రూపొందించామన్నారు. దేవాదుల ప్రాజెక్టులో ఉన్న 10 పంపులకు గాను ప్రస్తుతం 7 పంపులు నడుస్తున్నాయని, మరో 2 రోజుల్లో మిగిలిన పంపులను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్లో ఉన్న 194 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సింగరేణి ఉత్పత్తి, ఆదాయం పడిపోయాయని, ఈ పరిస్థితికి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు సింగరేణికి 25,000 కోట్లు అప్పు మిగిల్చిపోగా తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరో 26,000 కోట్లు అప్పు చేసిందన్నారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మనుగూరు సభలో ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సింగరేణికి చేసిన మేలు, సాధించిన ఘనత ఏంటని ఆయన ప్రశ్నించారు. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి నిధులను వాడుకోవాల్సిన అవసరం ఏంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని మోదీ సింగరేణికి ఎలాంటి వేలంపాట లేకుండా, న్యాయపరమైన చిక్కులు లేకుండా తాడిచెర్ల 2 బ్లాకును కేటాయించారని ఆయన గుర్తు చేశారు. అయోధ్యలో విరాళాల దొంగతనం వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో దర్యాప్తు తాజా పురోగతిపై స్థాయి నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ఆదేశించింది. సిట్లో ఏ అధికారులు ఉన్నారో అందులో తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాక్షి, జస్టిస్ వి మోహన్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి, యూపీ సర్కార్కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు నోటీసులు జారీ చేసింది. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో దర్శనాలపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు. డీకే చెప్పినట్లు రాజకీయ నాయకులకు హారతి సౌకర్యం కల్పించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు శ్రీవారి హారతి ఇచ్చే అవకాశం లేదని, మైసూరు మహారాజు కుటుంబానికి గౌరవార్థం మాత్రమే హారతి సేవ కొనసాగుతుందన్నారు. డీకే శివకుమార్ తమ పార్టీ నేతలను మెప్పించడానికి తిరుమలను రాజకీయాలకు వాడుకోవద్దన్నారు. జూలై నెలలో సగం రోజులు గడిచిపోయాయి. జోరుగా వానలు కురవాల్సిన రోజులు. అలాంటిది ఎక్కడ చినుకు జాడ కనిపించడం లేదు. కారు మబ్బులు కూడా లేవు. పైగా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోస్తా జిల్లాలో వడగాల్పులు కూడా వీస్తున్నాయి. కోస్తా, రాయలసీమలో తీవ్ర ఎండ ప్రభావం ఉంది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో తీవ్ర వడగాల్పులు వీశాయి. ఆరు బయట పనులు చేసే రైతులు, కూలీలు, భవన నిర్మాణ కార్మికులు సొమ్మసిల్లారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 7 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.